హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయశ్రీ టెర్రస్ గార్డెన్. ఇవాళైతే చాలా రకాల స్టెమ్స్ కటింగ్ పెట్టానండి. గులాబీలు, మందారాలు, మల్లె పువ్వులు ఇలా అన్నమాట. వెదర్ చాలా కూల్‌గా ఉంది. లైట్‌గా చినుకులు పడుతూ ఉన్నాయి. ఒక 2 డేస్ అయింది. వర్షం పెద్దగా లేదు కానీ వెదర్ మటుకు చాలా కూల్‌గా ఉందండి. ఇలాంటి టైంలో మనం స్టెమ్స్ కటింగ్ పెడితే గనక సక్సెస్‌ఫుల్‌గా మనకు వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా క్లైమేట్ ఎలా ఉందో. నేనైతే ఒక యెల్లో కలర్ గులాబీ, మెరూన్ కలర్ గులాబీ, అలాగే నాటు వెరైటీ రోజా, ఇలా 2 రకాల మందారాలు, రౌండు వెరైటీ మల్లె, ఇవన్నీ ప్రూనింగ్ చేశాననమాట. పువ్వులన్నీ కూడా బోలెడన్నొస్తున్నాయండి. మంచిగా అన్ని పువ్వులు కొంచెం తగ్గాక ఎప్పుడు చూసినా నేను ఇలాగే ప్రూనింగ్ చేస్తూ ఉంటాననమాట. ఇవాళ కూడా చాలా వరకు ప్రూన్ చేశాను. ఆ ప్రూన్ చేసిన స్టెమ్స్ అలా పడవేయకుండగా ఎవరికైనా ఇవ్వచ్చు. మనం గూడా ఇంకొన్ని మొక్కలు డెవలప్ చేసుకోవచ్చు గదా! ఫ్లవర్స్ మొక్కలు. అందుకు స్టెమ్స్ కటింగ్ అయితే పెట్టాను. ఎలా పెడుతున్నానన్నది గూడా ఒక చిన్న వీడియో తీశానండి. చూస్తున్నారు కదా! ఇలా చాలా రకాలే ఉన్నాయి. 3 రకాల గులాబీలు, ఆహ్, 3 రకాల మందారాలు, 5 రెక్కల వైట్ మందారం, మెరూన్ కలరు 5 రెక్కల మందారం, ముద్ద మందారం, ఆరెంజ్ కలరు. ఇలా వాతావరణం కూల్‌గా ఉన్నప్పుడు గానీ, వర్షాలు ఎక్కువగా పడేటప్పుడు గానీ, ఇలా స్టెమ్స్ కటింగ్ పెడితే గనక చాలా బాగొస్తాయండి. ప్రూనింగ్ చేశాను కదా! అన్ని మొక్కలు కూడా. అవి కొంచెం కింద ఆకు అంతా దిసివేసి, కొంచెం ఒక పాట్స్‌లో పెట్టుకుంటూ వచ్చానంతే. సింపుల్‌గా దానిలోకి నేనేం కేర్ తీసుకోలేదు. అలోవెరా జెల్లు యాడ్ చేస్తూ ఉంటారు కదా! ఆ స్టెమ్‌కొచ్చేసి అలా ఏం చేయలేదండి. ఓన్లీ నార్మల్‌గా స్టెమ్స్ ప్రూనింగ్ చేసినవి ఉంటాయి కదా! కింది వైపంతా ఉన్న ఆకులన్నీ తెంపేసి ఇంకా డైరెక్ట్‌గా పాట్స్‌లో కుచ్చేసానంతే. దాదాపు ఒక్కొక్క మొక్కకి ఒక 5, 6 స్టెమ్స్ అయితే అలా పెట్టానండి. అందులో ఒక 50% మనకు సక్సెస్‌గా అతుక్కున్న, మనం కొన్ని ఉంచుకొని మిగతా వాళ్ళకు అడిగిన వాళ్ళకి ఇచ్చేయొచ్చు కదా అని చెప్పేసి చాలా మంచి వెరైటీస్ అనమాట నేను పెట్టినవి. మందారం వచ్చేసి ఆరెంజ్, రెడ్ మిక్స్ అయి ఉంటుంది. చాలా పెద్ద సైజులో పూస్తుంది. అలాగే 5 రెక్కల వైట్ మందారం ఒకటి, పింక్ కలరు 5 రెక్కల మందారం ఒకటి, ఇలా 4 రకాలు పెట్టానండి మందారం స్టెమ్స్ అయితే. ఒకటి మల్లె మొక్కవి కూడా పెట్టేశాను. అవి పెట్టడం చూపించలేదు. దాని తర్వాత 3 రకాల గులాబీ స్టెమ్స్ కూడా పెట్టానండి. ఇలా నేను చాలా సార్లు ట్రై చేశాను సక్సెస్‌గా. ఎక్కువ మొత్తానికి ఇప్పుడు స్టెమ్స్ పెడుతున్నాను గదా! ఈ స్టెమ్స్ పెట్టే మొక్క కూడా నేను స్టెమ్స్ కటింగ్ ద్వారా పెంచినదే అనమాట. అది నేను అమౌంట్ పెట్టి తీసుకొచ్చుకోలేదు. మాక్సిమం ఇక్కడ నాటే స్టెమ్స్ అన్నీ కూడా, ఆ మొక్కలన్నీ కూడా నేను స్టెమ్స్ కటింగ్ ద్వారా పెంచుకున్నటివే. మళ్ళా వాటితోనే ఇంకా డెవలప్ చేసుకుంటూ ఉన్నాననమాట. చాలా బాగా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇలా వెదర్ మటుకు కూల్‌గా ఉండాలి వీటికి. లేదంటే ఆకులన్నీ తొందరగా వెడలిపోయి పెద్దగా అతుక్కునే ఛాన్సెస్ తక్కువుంటాయి. అదే వాతావరణం బాగా ఉన్నప్పుడు వర్షాలు పడేటప్పుడు పెడితే గనక కంపల్సరీ అతుక్కుంటాయండి. ఇలా చాలా రకాలు ప్రూనింగ్ చేసి స్టెమ్స్ అయితే అంటే పెట్టడం జరిగింది. ఒక చిన్న వీడియో, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని జెప్పేసి. ఓకే అండి. చూడండి ఒకసారి వాతావరణం కూడా చాలా బాగుంది. మరి ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది నాకు కామెంట్‌లో తెలపండి. మీరు కూడా స్టెమ్స్‌కి ఇలా పెట్టడము ఇంతవరకు చేసలేకుంటే ఒకసారి పెట్టి చూడండి. సక్సెస్‌గా అతుక్కుంటాయి. నేను చాలా సార్లు చేశాను ఇలా. ఇవి కూడా మీకు అప్డేట్ ఇస్తాను. ఓకేనా? మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపటి వీడియోలో మీ ముందుంటాను.